రాఘవ, ఇంకా 1వ తారీఖు కాలేదు అత్తయ్య గారు నువ్వు కట్టివ్వడానికి. ఎందుకయ్యా అలా మాట్లాడతాం? 4 రోజులు ఆలస్యమైన నిన్ను నేను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా? లేదనుకోండి. పైగా 5వ పదే నేనే ఇస్తున్నాను. అవునా అత్తయ్య గారు, ఉద్యోగం రావడం ఆలస్యం, మీరు ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా మీకు ఇచ్చారు. ఏ ఉద్యోగమో ఏమిటో, ఎప్పుడు దొరుకుతాయో, అసలు దొరుకుతాయో లేదు, అంతా అయోమయం. పైగా నీకు ఉద్యోగం దొరకాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. చూడు రాఘవ, ఇదిగో ఈ రూపాయి తీసుకెళ్ళి మల్లెపూలు తీసుకురా. మల్లెపూల ఈ వేళ అప్పుడు చీకట్లో పెట్టుకున్న కనపడవు అత్తయ్య గారు. రంగం, అబ్బబ్బా, ఇప్పుడే వచ్చిందండి. వస్తాను బాబు. అత్తయ్య గారు ఉండని, మల్లెపూలు రేపు తీసుకొద్దు దాన్ని. మల్లెపూలు మళ్ళీ రేపు? అబ్బాబాబా, ఒక్క నిమిషం బయట వాళ్ళు చూసుకోలేవారు. మేకల ఆకులు నవ్వుతూ కూర్చోక అలా కేకలేస్తారెందుకు? దడుచుకున్నాం కదండి. అది కాదే రంగం, ఏమిటి? పండు ఒక్క కుంకం పువ్వు వేసి ఒక కిళ్ళి బనాయించానా, అబ్బా నా గుండె రెపరెప 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 రెప. రెపరెపలు అంటే రెపరెపలు. ఇంకో కిల్లి వేసి మర్యాద